స్వగ్రామం ఏంటి సార్? స్టేషన్ గన్పూర్ ప్రాపర్ నడిబొడ్డు నియోజకవర్గ కేంద్రమే. నేను పుట్టిన స్థలం, పుట్టి పెరిగి చదివింది అంతా కూడా అక్కడనే. ఇప్పుడు మీ వయసు ఎంత సార్? నా వయసు 58 సంవత్సరాలు. 58. బీపీ షుగర్ అంతా ఆరోగ్యపరంగా మంచిగా ఉన్నాను. బాగున్నారా? ఆరోగ్యం కోసం ఎలా డైట్ కంట్రోల్ చేస్తారా లేదంటే యోగాలు ఏమైనా చేస్తారా? నో ఏం లేదు. పొద్దున్న లేస్తే కార్యకర్తలు రోజు ఊర్లో 6 గంటలకే లేసేస్తాం. చెప్పినట్టు 6 గంటలకు లేస్తాం, రాత్రి 12-1 వరకు మేలుకుంటాను. తర్వాత ఏమంటారు మొత్తము గ్రామాలలో పోయిన కడాల పాదయాత్రలు చేస్తాం. వాళ్ళు ఎగురమంటే ఎగురుతాం, కోలాటాలు అంటే కోలాటం, డప్పులు కొట్టాలంటే డప్పు కొట్టడం, మళ్ళీ అందరికంటే ఎక్కువ మంచిగా డప్పు కొట్టడం, అందరికంటే ఎక్కువ మంచిగా కోలాటం ఆడడం. ఏది చేసినా కూడా అన్నిట్లా నా కాన్సెప్ట్ ఐ షుడ్ ఐడెంటిఫైడ్. ఆఖరికి నేను గుర్తింపు పొందేటట్టు, అది ఆటైనా పాటైనా మాటైనా ఇంకా ఏది చేసినా కూడా నా కాన్సెప్టు నేను గుర్తింపబడాలని ఉంటుంది. ఓకే, అంటే మళ్ళీ క్లినిక్ వచ్చి ప్రాక్టీస్ చేస్తారా? క్లినిక్ నేను రావడం మనం ఇల్లు దవాఖానంత ఒకటే. పేషెంట్లు ఉండేది ఉంటే పేషెంట్ వచ్చి కూర్చున్నారంటే పోయి మందులు రాసి వస్తున్నాం. ఇక్కడ కస్టమర్ ఉన్నాడంటే వీళ్ళైన కస్టమర్సే వాళ్ళైన కస్టమర్సే. కార్యకర్తలు కూడా ఏదో పని మీద వస్తారు, వీళ్ళ పని కింద సంతకం మందులో ఏదో ఉంటుంది. అక్కడ పోతే ఆడ మందు రాసి అటు ఇచ్చేస్తాం. ఇల్లు దవాఖాన అంతా ఒకటే. అంతే. నర్సింగ్ హోమ్ లేదు, ఇంతకుముందు నర్సింగ్ హోమ్ ఉండే, ఇప్పుడు రెనోవేషన్లో ఉన్నది అంతా. సో కింద ఫ్లోర్ కొంత ఉన్నది కాబట్టి అక్కడ మందులు. డైట్ అంతా ఎలా తీసుకుంటారు మీరు? భోజనం ఎలా ఉంటుంది? దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ డైట్ లేదు. ఇది తింటా అనేది ఏం లేదు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఏదైతే తింటాను. సో ఈ అంటే నేను మానవతావాదిని. దేవుళ్ళు అన్ని మతాలను గౌరవిస్తాను, అన్ని మతాలను. ఒకవేళ కనుక హిందూ మతాలు రాజేశ్వరికి సంబంధించిన వెములవాడ రాజు అని అంటే ఏమని చెప్తాను, నా పేరే రాజయ్య, మా విలేజ్. మర్చిపోయాను, మీరు క్రిస్టియన్ అన్నారు కదా? అల్లే, నేను ఎక్కడన్నా క్రిస్టియన్ అన్నాను? మీరు అన్నారు యేసు ప్రభు గురించి మీరు చెప్పారు. యేసు ప్రభావం, జీవితంలో ప్రభావం చేసేటోడు రాముని కొందరు తీసుకుంటారు, కృష్ణుని కొందరు తీసుకుంటారు, యేసుని తీసుకుంటారు, బుద్ధుని తీసుకుంటారు, వాళ్ళందరినీ తీసుకుంటారు. సో యేసు ప్రభు అన్ని కష్టాలు పడ్డాడు, శిలువ మరణం పొందిండు, ఆయన దేవుడు అయిండు. సో దేవుడు కావాలన్నప్పుడు బాధలను భరించాలనే ఉదాహరణ తీసుకున్నాను నేను అక్కడ. నేను అనేక ఇంటర్వ్యూల్లో డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు అక్కడికి పోతే, వెములవాడకి పోతే నా పేరు రాజే ఎందుకు పెట్టిందంటే, మా అమ్మమ్మ శివసత్తి రాజేసిన శూలం పట్టుకొని ఇలా ఇప్పటి తిరిగేది, జోగు పట్టేది. సో ఆమె మొక్కడం వల్ల నేను పుట్టినని చెప్పేసి వెములవాడ తీసుకొచ్చి ఎంటికలు తీయడం ప్రతి సంవత్సరం వచ్చే కార్యక్రమం. ఆ రకంగా రాజే అని చెప్పేసి మా మామ బిడ్డ పేరు రాజమ్మ అని పెట్టేసి, పెళ్ళి పెద్దగా అయినాక వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఆ రకంగా ఆమెకు రాజమ్మ, నాకు రాజే అని పేరు పెట్టిండు. సో వెములవాడ రాజన్నే మా విలేజ్ వెళ్ళిపో. అట్లా నేను దేవుని దయవల్ల పుట్టిందని మా పేరెంట్స్ అనుకునేవాళ్ళు ఆ రకంగా. సో ముస్లింల దగ్గర పోతే ముస్లింల కంటే ఎక్కువ నమాజ్ చదువుతున్నాం, ముస్లింల దగ్గర ఉంటాను. సో అట్లా క్రిస్టియన్స్ దగ్గర బట్టలు ఇచ్చే కార్యక్రమం, వాళ్ళ దగ్గర మాట్లాడు. సో ఇవన్నీ కూడా అందరూ కూడా చేస్తారు. కానీ నేను చెప్పాను కదా, నా యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే ఐ షుడ్ ఐడెంటిఫైడ్ అన్నట్టు ఉంటుంది. సో హిందూగా వాళ్ళందరికంటే ఎక్కువ హిందూగా ఉండేటట్టు, ముస్లిం దగ్గర పోయినప్పుడు వాళ్ళకంటే మంచిగా ఉండేటట్టు, క్రిస్టియన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళకంటే మంచిగా ఉండేటట్టు, ఆ గ్రంథంలో ఉన్న నీతి ముచ్చట మంచి ఏ రకంగా మనం ఎదుర్కోవాలని గొప్పగా చెప్పగలరు. సో అన్ని మతాలను గౌరవిస్తాను నేను. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు? ప్రజానాయకుడిగా ఉండడము, ప్రజలకు సేవ చేయడం. స్టేషన్ గన్పూర్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందా ఇక్కడ నుంచి? అంటే మీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, ప్రజలు ఎన్నో ప్రతిపక్షాలు ఎన్నో సంధిస్తున్నాయి. ఈ సందర్భంగా మీరు స్టేషన్ గన్పూర్ ప్రజలకు ఏమైనా? స్టేషన్ గన్పూర్ ప్రజలు నా వెంబడి ఉన్నంత వరకు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శించినా నేను పట్టించుకోను. ఎందుకంటే ప్రజలే నా దేవుళ్ళు, నా నియోజకవర్గమే దేవాలయం, వారి సేవ చేయడమే నాకు భాగ్యం. నా నియోజకవర్గం దేవాలయం, ప్రజలు నాకు దేవుళ్ళు, వారి సేవ చేయడమే నాకు మహాభాగ్యం. సో వాళ్ళు నన్ను అంత గొప్పగా చూసుకుంటా ఉన్నారు. భక్తుడిని ఒక్కొక్క సినిమాలలో చూస్తుంటాం, ఆ దేవుడు కూడా భక్తుడి కోసం బాధపడుతూ ఉంటారు. సో అట్లాగే నా కోసము బాధపడే దేవుళ్ళు గణపురం నియోజకవర్గ ప్రజలు, వాళ్ళు ఎప్పుడు నన్ను ఏం విమర్శించలేదు. విమర్శించే వాళ్ళందరూ కూడా ప్రతిపక్షాల్లో ఉన్న నాయకులు విమర్శించారు తప్ప ప్రజలు ఎన్నడూ కూడా విమర్శించలేదు. తప్పకుండా ఒక రాజకీయంగా ఎదుర్కోవాలన్నప్పుడు నా పార్టీ పరంగా నేను ఎదుర్కొనే సత్తా నాకున్నది, నాయకుని సపోర్ట్ నాకున్నది. సమాజమే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నాడు 1982లో ఎన్టీ రామారావు గారు అన్నట్టుగా నేడు తిరిగి అదే మాటలను వల్ల వేస్తున్నారు మన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయిన తాడికొండ రాజయ్య గారు. నియోజకవర్గమే నా దేవాలయం, నా ఓటర్లే నా దేవుళ్ళు, వారి అండ వారి మద్దతు నాకున్నంత వరకు స్టేషన్ గన్పూర్లో తనకు తిరుగులేదంటున్నారు. అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య గారు చెప్తున్నట్లుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే తన దేవాలయం, అక్కడి ప్రజలే తన భక్తులు, తన దైవము అనుకుంటే
2019 ఎన్నికల్లో ఆయనకు విజయాన్ని అందిస్తారా లేక అపజయాన్ని అందిస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ సార్, నమస్తే. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నా నేను. సో ఓటమికి ప్రసక్తే లేదు. ప్రతిపక్షాలకు డిపాజిట్ రాకుండా నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే సిద్ధపడ్డారు. తెలంగాణ మొత్తంలో అత్యధిక ప్రజాప్రతినిధులు ఉన్న నియోజకవర్గం స్టేషన్ గన్పూర్. అత్యధిక హరీష్ రావు గారి సిద్దిపేట కంటే కూడా, తర్వాత అన్ని ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ప్రజాప్రతినిధులను గెలిపించుకున్న నియోజకవర్గం స్టేషన్ గన్పూర్, డాక్టర్ రాజయ్య గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో. సో అంత గొప్ప నియోజకవర్గం ఓడిపోయే ప్రసక్తే లేదు. ప్రతిపక్షాలు నిలబడాలంటే, తిరగాలంటే ఇవాళ భయపడుతున్న పరిస్థితి ఉన్నది. 1,00,000 ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. సో మీరందరూ చూస్తూ ఉంటారు. ఆ విజయంలో మీరందరూ కూడా పాల్గొంటారు, నాతో సంతోషాన్ని పంచుకుంటారు. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ సార్.